భగవంతునికి మానవునికి మధ్య గల అనుసంధాన సంబంధమే గురువు. ఆయన శిష్యునికి దీక్షనిచ్చి ఆ సర్వశక్తివంతుడైన ఆ భగవంతునితో అనుసంధానం చేస్తాడు. గురువు ఒక్కడే సాధకుని ఆధ్యాత్మిక మార్గంలోనున్న చిక్కుల నుండి తప్పించగల శక్తివంతులు. అయితే దురదృష్టవశాత్తు ఈ రోజుల్లో సరైన గురువుని ఎంచుకోవడం విషయంలో నిర్లక్ష్యం చూపడం జరుగుతుంది. ఒక వ్యక్తిని మన ఆధ్యాత్మిక మార్గదర్శిగా నిర్ణయించుకునేటప్పుడు మనం సాక్షాత్కార రంగంలో అతను సాధించిన అనుభవ సిద్ధులను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందనేది స్పష్టం అంటారు బాబూజీ. ఆధ్యాత్మికతలో సాధనకు గురువుని నిర్ణయించుకోవడంలోని ప్రాముఖ్యతను వివరించే కథను ఒకటి ఇప్పుడు చూద్దాం. పూర్వం యువకుడైన ఒక సాధకుడు ఆధ్యాత్మిక రహస్యాలు తెలుసుకునేందుకు సమర్థుడైన గురువుని అన్వేషిస్తూ బయలుదేరాడు. అనేక చోట్ల తిరుగుతూ చివరికి ఒక వృద్ధ ఋషి ఆశ్రమానికి వచ్చాడు. వృద్ధుడైన ఆ గురువు అక్కడి శిష్యులందరినీ ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. అందరితో ఎక్కువసేపు ధ్యానం చేయించేవాడు. ఆ ఋషి సంరక్షణలో త్వరగా జ్ఞానాన్ని సంపాదించాలనే ఉద్దేశంతో ఆ వృద్ధ గురువుకి అనేక సప్రియలు కూడా చేసేవాడు ఈ కొత్త శిష్యుడు. సహజంగానే ఆయన తక్కువ మాట్లాడుతూ సందేహాలు అడిగిన శిష్యులకు సమాధానంగా ధ్యానం చేసి మీ అంతటా మీరే కనుగొనమని చెప్పేవారు. ఈ యువ శిష్యుడికి కూడా అదే సమాధానం ఎదురైంది. కొద్ది కాలంలోనే యువ శిష్యుడు వృద్ధుడైన ఈ గురువులో ప్రత్యేకంగా ఉన్నతమైన జ్ఞానం ఏమీ లేదని, ధ్యానంలో పొందే ప్రశాంతత ఎవరైనా ఎక్కడైనా పొందవచ్చని అనుకున్నాడు. ఈ ఆశ్రమాన్ని వదిలేసి అనుభవజ్ఞుడైన మరో గురువును వెతుక్కుంటూ వేరే చోటుకి వెళ్ళడం మంచిదని భావించాడు. ఎన్నోసార్లు వెళదాం అనుకున్నాడు, కానీ వెళ్ళలేకపోయేవాడు. ఒకరోజు ఖచ్చితంగా వెళ్ళిపోదాం అనుకున్నాడు. ఇంతలో ఆశ్రమంలో ఉండేందుకు మరో సాధువు వచ్చాడు. వెళ్ళిపోదాం అనుకున్న యువ శిష్యుడు ఇంకొక రాత్రి ఉండి ఈ కొత్త సాధువు ఏం చెప్తాడో చూద్దాం అని నిర్ణయించుకున్నాడు. ఆ రోజు ఆశ్రమంలోని సాధువులందరూ గురువుగారి సమక్షంలో ఒకచోట కూర్చుని చర్చల్లో నిమగ్నమయ్యారు. కొత్తగా వచ్చిన సాధువు చాలా తెలివైన అంతర్దృష్టితో కూడిన చర్చలు జరిపాడు. అవన్నీ వింటూ ఆశ్రమం నుండి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్న ఈ యువ శిష్యుడు గురువు అంటే ఇలా ఉండాలి అని భావించాడు. కేవలం ఒక 2 గంటల సంభాషణలోనే ఆ కొత్త సాధువు ఈ యువ శిష్యుని ఎంతగానో ఆకట్టుకున్నాడు. తన ప్రసంగం పూర్తయ్యాక కొత్త సాధువు వృద్ధ ఋషిని, నా ప్రసంగం మీకు ఎలా అనిపించింది అని అడిగాడు. గురువుగారు ఎంతో ప్రేమగా ఇలా బదులిచ్చాడు, మీ ప్రసంగమా? మీరు మాట్లాడారు కానీ ఆ మాటలు మీవి కావు. నిజానికి మీరేమీ మాట్లాడలేదు. మీవి చిలక పలుకులు మాత్రమే. పుస్తకాల ద్వారా సంపాదించిన జ్ఞానాన్ని ఇక్కడ మా ముందు ప్రదర్శించారు, అంతే తప్ప స్వీయానుభూతి ద్వారా వచ్చిన జ్ఞానం కాదు. మీ ప్రసంగంలో గ్రంథాలు మాట్లాడుతున్నాయి, కానీ మీరస్సలు మాట్లాడలేదు. వాస్తవానికి తెలుసుకోవడానికి, అనుభవపూర్వకంగా జ్ఞాన సముపార్జన చేయడానికి మధ్య చాలా పెద్ద వ్యత్యాసం ఉంటుంది. నిజమైన జ్ఞానం లోపల నుండి వస్తుంది, బయట నుండి సేకరించేది సమాచారం మాత్రమే. అటువంటి సమాచారం నుండి కొంత ప్రేరణ పొందడం సాధ్యమే, కానీ అది జీవితాన్ని మార్చదు. పరిపూర్ణతను అంతర్గతంగా పొందొచ్చు, బాహ్యంగా కాదు అన్నాడు ఆ వృద్ధ గురువు. ఆయన మాటలకు అక్కడి వాతావరణం అంతా ఒక పవిత్రమైన నిశ్శబ్దంతో నిండిపోయింది. మనమంతా కాసేపు ధ్యానం చేద్దాం అని ఆయన అన్నారు. ధ్యానం అయిపోయాక ఆ సాధువు ఆ వృద్ధ గురువు పాదాలపై పడి బోరును వెలిపించాడు. ఆ ఒక్క ధ్యానం అతనిలో అహంకారం తొలగించి నిజమైన జ్ఞానస్థితిని కలిగించిందని కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. తనను కూడా శిష్యునిగా స్వీకరించమని వేడుకున్నాడు. ఆశ్రమాన్ని విడిచిపెట్టాలని నిర్ణయించుకుని ఇదంతా గమనిస్తున్న యువ శిష్యుడు సంభ్రమాశ్చర్యాలతో స్థానువై అలా నిలబడిపోయాడు. గురువుగారి మాటలు అతనికి జ్ఞానోదయం కలిగించాయి. ఇంతకాలం తనను గట్టిపడేసింది గురువుగారి ప్రేమ, కృప మాత్రమే అని గ్రహించాడు. గురువర్యులు చెప్పినట్లు సాధన చేస్తూ అనతి కాలంలోనే ఆధ్యాత్మిక ఉన్నతి చెంది గురువును మించిన శిష్యుడు అనిపించుకున్నాడు.
సాధారణంగా జనులు గురువుకు ఉండాల్సిన సమర్థతలను, యోగ్యతను బాహ్యంగా చూసి అంచనా వేస్తారు. నిజభావంలో ఆత్మసాక్షాత్కారం మాత్రమే ఒక యోగిని నిజమైన మహర్షిగా తయారు చేస్తుంది. తన బాహ్య రూపంతోనూ, పాండిత్యంతోనూ, వాగ్దాటితోనూ మిమ్మల్ని ప్రభావితం చేసే వ్యక్తి అనుభవ సిద్ధుల్లో చాలా తక్కువ స్థాయిలో ఉండవచ్చు. ఏ దశలోనైనా తాను ఇంతవరకు సాధించిన దానికి మించి ఇంకా ఉన్నతంగా పైకి తీసుకోగల సామర్థ్యాలు తమ గురువుకు లేవని శిష్యుడు భావించినట్లయితే మరొక గురువును అన్వేషించుకోవడానికి అతనికి స్వేచ్ఛ ఉంటుంది. ఆత్మసదృశుడైన గురువు అలాంటి సందర్భాల్లో తన శిష్యుని పురోభివృద్ధి కుంటుపడకుండా తనకంటే ఉన్నతుడు, యోగ్యుడు అయిన గురువును అన్వేషించుకోమని స్వయంగా తానే అతడిని ప్రోత్సహిస్తాడు అంటారు బాపూజీ.